ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగినాయి కదా, బై ఎలక్షన్స్. కొన్ని జెడ్పీటీసీ అవి జరిగాయి. జెడ్పీ చైర్మన్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి ఏంటి? రిజల్ట్స్ ఎలా వచ్చాయంటే కడప చెప్తున్నా, వీళ్ళు గెలిచారు ప్రజల సంతృప్తి అది అన్నారు. ఏం లేదు అక్కడ. జెడ్పీ స్థాయి ఏకగ్రీవంగా అయిపోయింది. వాళ్ళ చేతన అయితే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కడప ఏకగ్రీవం అయిపోయింది. కొన్ని చోట్ల ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉంది, బాపట్ల, ప్రకాశం జిల్లా, తిరుపతి, చాలా చోట్ల ఎంపీపీలో ఏకగ్రీవం అయిపోయాయి. కొన్ని చోట్ల అయితే రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ఎంపీపీ పోస్టులకి కానీ 8 మంది వైసీపీ వాళ్ళు ఉంటే 2 టీడీపీ వాళ్ళు ఉన్నారు. వైసీపీ వాళ్ళని కిడ్నాప్ చేయాలని చెప్పేసి ఎంతగా ప్రయత్నిస్తారు పరిటాల శ్రీరామ్ వాళ్ళ అనుచరులంతా. చాలా ఘోరం. కానీ వాళ్ళని ఆపడానికి వెళ్తున్నారు. వాళ్ళని ప్రకాష్ రెడ్డి వాహనం దాడి చేయించి పాల్గొట్టారు. చాలా ఘోరం జరుగుతుంది. ఎంతన్నా చేయండి, ప్రజల్లో అయితే ఏకగ్రీవం అవుతుంది చాలా చోట్ల. చాలా వైసీపీకి అనుకూలంగా. అధికార పార్టీ అంటే ప్రజల్లో ఉంటే కదా. ఊరిన వీళ్ళ ప్రభుత్వం ఏంది, పోలీసు వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు తప్ప ప్రజల్లో ఏం లేదు. అది మెయిన్ పాయింట్. అంటే అధికార పార్టీకి సీట్లు రాలేదు మరి. అధికార పార్టీకి ఏం రాలేదు. అందుకు వాళ్ళు భయపెట్టి ప్రజలోపాలు పెట్టి వాళ్ళని ఇలా చేస్తామని చెప్పేసి, మీరు ఇప్పుడు మాకు సపోర్ట్ చేయకపోతే మిమ్మల్ని జైల్లో పెడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి లాక్కుంటున్నారు తప్ప సొంతంగా మనస్ఫూర్తిగా చాలామంది చోట్ల ఏకగ్రీవం అవుతున్నారు. అంటే ఈ రిజల్ట్ని బట్టి ఎలా చూడాలంటారు? వైసీపీకి వైపే స్వింగ్ అవుతుంది అంటారా? చాలా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి పాలన ఎత్తిపోయింది. అసలు ఏం లేదు. ఆల్రెడీ ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇచ్చిన హామీలు సూపర్ 6 అంటారు, 6 కొట్టినట్లే పోయినాయని. గవర్నమెంట్లోకి వచ్చినామా 6 బాల్ ఎట్లా కొట్టితే ఎలా వెళ్ళిపోతుంది అంతే. వచ్చావా వెళ్ళిపోయాం అంతే. ఇచ్చిన హామీలు మేనిఫెస్టో అంతా ఆన్లైన్లో డిలీట్ చేశాడు. అదే అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడితే వైసీపీకి పూర్తిగా మెజారిటీ వచ్చేసా? పూర్తిగా అంటే 100%, 200% జగన్ సీఎం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కూడా మారిపోయింది మొత్తం. అంతా మారిపోయింది. జగన్ ఒకటే చెప్పాడు, చేయాలని నేను చెప్పను, చేసేటివే చెప్తాను అని. అప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందే చెప్పాడు. చంద్రబాబుని నమ్మినా చంద్రముఖిని నమ్మినా ఒకటే. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే చంద్రముఖి మొహన్ బయట తీశాడు చంద్రబాబు అని చెప్పేశాడు డైరెక్ట్. జనాలకు కూడా ఇది నిజమని తెలిసిపోయింది ఆల్రెడీ. ఊరిని మనం ఎందుకు వేసాం రాని. ప్రజలైతే ఓట్లు వేయలేదు, ఈవీఎం స్కామ్ జరిగింది అనుకో, అదైతే ప్రాబ్లం ఏం లేదు. అధికార పార్టీ ఏం చేసినా సరే వైసీపీ వాళ్ళు గెలుస్తున్నారు అంటారు. అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా చెప్తున్నా కదా. అధికార పార్టీ వాళ్ళ చేతిలో పోలీసు ఉంది, రెవెన్యూ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్ చేతుల్లో పెట్టుకుని ఆట ఆడిస్తున్నారు తప్ప వచ్చేది ఏం పీకేది అయితే ఏం లేదు. ప్రజల్లోకి వచ్చి అంత ఫోర్స్ ఉన్నా సరే వైసీపీని ఓడించలేకపోయారు. ఏం ఓడించలేకపోయారు. ప్రజల్లోకి వచ్చి ఏం చేయలేరు చెప్తున్నా కదా. వాళ్ళ డిపార్ట్మెంట్ ఏమన్నా ఎక్కువ మాట్లాడితే కేసులు పెడితే అరెస్ట్ చేస్తారు. ఎంతమంది అరెస్ట్ చేస్తారు? రాష్ట్రం ఎవరు భయపడతారు? ఎంత చూసిన వాళ్ళు చూస్తారు. తెగిస్తే ఎన్ని రోజులు అని పెడితే 6 నెలలు పెడతారు, సంవత్సరం పెడతారు. పెట్టండి. అదే తెగిస్తే గవర్నమెంట్ చేంజ్ కాకుండా ఉంటుందా? అదే తెగిస్తే ఆటికి పోతే లెక్కేసుకోమన్నాడు వాళ్ళకి. ఇంకా జగనన్న సైలెంట్ కామ్గా పెట్టినాడు అందరినీ. మళ్ళీ రిటర్న్ జగనన్న ఒక్కసారి చేయొదిలాడు, కార్యకర్తలు తిరగబడతారు. అందరినీ కామ్గా ఉండమని చెప్తున్నాడు చాలా వరకు.